కౌశికి గదిలో దొరికిన డబ్బుల బ్యాగుని సురేష్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్పై పడేస్తాడు. దాంతో అందరూ దాని నిండా డబ్బును చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఈ డబ్బులు నీ గదిలోనే దొరికాయి కౌశికి, దీనికి ఏం సమాధానం చెప్తావని సురేష్ నిలదీస్తూ ఉంటే, ఈ డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది నా రూమ్లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలీదు అని కౌశికి చెప్తుంటే, అంటే దివ్యాంక చెప్పింది నిజమేనన్నమాట. తను అందరికీ తెలిసి నిజాన్ని అమ్ముకుంటుంటే నువ్వు నిజంతో వ్యాపారం చేస్తున్నావన్నమాట అని సురేష్ అంటే, అంటే నువ్వు నన్ను నమ్మటం లేదా సురేష్, నేను చెప్తున్నది అబద్ధం అంటున్నావా అని కౌశిక్ అంటే, కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా నేను నమ్మకపోతే నా అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు కౌశికి అని సురేష్ చెప్తాడు. అయితే బయటికి వెళ్ళు సురేష్, నా మీద నమ్మకం లేనప్పుడు ఇంకా నా ఇంట్లో ఎందుకు నిల్చొని ఉన్నావు అని కౌశికి నిలదీస్తూ ఉంటే, సురేష్ కోపంగా బయటికి వస్తూ ఉంటాడు. అన్నయ్య ఆగండి అని ధాత్రి, కేదార్ బాబు ఆగు అంటూ సుధాకర్ బతిమలాడుతూ వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. ధాత్రి, కేదార్, సుధాకర్ ఎంత బతిమలాడుతున్నా కూడా సురేష్ చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న నిషి, వైజయంతి, అత్తయ్య దివ్యాంక చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. ఈ దెబ్బతో ఇక జీవితంలో వదిన అన్నయ్య ఇద్దరు కూడా ముఖాలు కూడా చూసుకోరు, పూర్తిగా విడిపోయినట్లే అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటే, అవునమ్మి ఆ దివ్యాంక ప్లాను, ఈ దెబ్బతో ఇద్దరు ముఖాలు అస్సలు చూసుకోరు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని వైజయంతి కూడా పైశాచిక ఆనందం పొందుతూ ఉంటుంది. కౌశికి బాధపడుతూ ఉంటే, అయ్యో ఏంటి ఇలా జరిగిందని ధాత్రి ఇంకా బాధపడుతూ ఉంటుంది.